జూన్ 4న రిలీజ్ కానున్న పెద్ద సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతిచ్చింది. నిర్మాతల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు కూడా అనుమతిచ్చింది. ప్రీమియర్ షోలకు టికెట్ ధర 600గా నిర్ణయించింది. జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ పై 100, మల్టీప్లెక్స్ లో ₹125 పెంచుకునేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ రోజుల్లో రోజుకు 5 షోలు ఉండనున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, జూన్ 4న రిలీజ్ కి సిద్ధంగా ఉన్నటువంటి పెద్ద మూవీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం టికెట్స్ పెంపునకైతే అనుమతిచ్చినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అనుష, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కినటువంటి భారీ పాన్ ఇండియా సినిమా పెద్ద విడుదలకైతే సర్వం సిద్ధమైంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అయితే జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకైతే సిద్ధమైంది. దాదాపు 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అనుష, పెద్ద సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు అదనపు ధరలతో టికెట్లను అమ్ముకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సాధారణ ధరలపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹100, మల్టీప్లెక్స్ థియేటర్లో ₹125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకైతే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులు జూన్ 4 నుంచి జూన్ 10 వరకు అమలులో ఉండనున్నాయి. అయితే సినిమాకు విడుదలకు ఒక రోజు ముందే అంటే జూన్ 3వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా ప్రదర్శించుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ స్పెషల్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి దాదాపు ₹600గా నిర్ణయించారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ సినిమాలకు ప్రీమియర్ టికెట్లు ₹1000, అంటే దాదాపు గత 4-5 నెలల నుంచి మనం చూస్తున్నట్టయితే ₹1000 పైగా విక్రయించే సందర్భాలు అయితే ఉండగా పెద్ద సినిమాకి మాత్రం అందుబాటు ధరల్లోనే టికెట్ నిర్ణయించడం అభిమానులను ఆకట్టుకుంటుంది. మధ్యతరగతి ప్రేక్షకులు కూడా ఫస్ట్ షో ఎంజాయ్ చేసేలా ఈ నిర్ణయం ఉందని సినిమా అభిమానులు అయితే అభిప్రాయపడుతున్నారు. అనుష, టికెట్ ధరల పెంపుతో పాటు థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో విడుదల రోజు నుంచే భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకి అవకాశానికైతే మంచి ప్లస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అనుష, ముఖ్యంగా మెగా అభిమానులు ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే భారీ ఆసక్తి చూపుతున్నట్లయితే తెలుస్తోంది. పెద్ద సినిమా 1980ల అంటే 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగేటువంటి ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా అయితే తెరకెక్కింది. ఒక సాధారణ యువకుడు క్రీడల ద్వారా తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడు, ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎలా పోరాడాడు అనే ఒక ఆసక్తికరమైన కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్, అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు అయితే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. అనుష, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఇప్పటికే హైలైట్ గా నిలిచింది. రిలీజ్ అయిన ప్రతి సాంగ్స్ కూడా ఒక చార్ట్ బాస్టర్ గా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు విడుదలైనటువంటి చికిరి చికిరి, రై రై రారా, హల్లాలతో పాటు కూడా నిన్న రిలీజ్ అయినటువంటి మసా మసా సాంగ్ కూడా సినిమాకి హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సాంగ్స్ అన్నిటి కూడా జూక్ బాక్స్ లో చాలా ప్రత్యేకంగా నిలిపింది. ఏఆర్ రెహమాన్ తనదైన సిగ్నేచర్ మ్యూజిక్, వినూత్నమైన బీట్స్ తో ప్రతి పాటకైతే ప్రాణం పోశారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మసా మసా సాంగ్ అయితే విన్నవారి మైండ్ నుంచి పోవడం లేదు. నిన్న 11 గంటల సుమారులో రిలీజ్ అయినటువంటి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. రిపీటెడ్ మోడ్ లో వినేలా రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేశారు. మొత్తానికి పూర్తి ఆల్బమ్ తో వచ్చిన పెద్ద జూక్ బాక్స్ మాత్రం ప్రస్తుతం యూట్యూబ్ తో పాటు అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో ఉంది. సో మొత్తానికి జూన్ 4వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ద సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కర్ణాటక అక్కడ ప్లేసులు నిర్వహించిన ఈవెంట్స్ తో పాటు హైదరాబాద్ లో జూన్ 2వ తారీఖున భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగనుంది. ఈ ఈవెంట్ కి సంబంధించి లొకేషన్ డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి మేకర్స్ అయితే సస్పెన్స్ గా ఉంచారు. ఎక్కడ నిర్వహిస్తారు, అయితే శిల్పకళా వేదికనా లేదా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ అనేది మాత్రం ఒక సస్పెన్స్ లా ఉంది. సో జూన్ 2వ తారీఖున జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మెగా అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
గత 20 రోజుల నుంచి కూడా ఇటు రామ్ చరణ్ అవ్వచ్చు, సినిమా యూనిట్ అంతా కలిపి మిగతా భాషల్లో అటు ఢిల్లీ అవ్వచ్చు, అలాగే ముంబై అవ్వచ్చు, భూపాల్ లాంటి ప్లేసుల్లో, కర్ణాటక లాంటి ప్లేసుల్లో ఈవెంట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు. అలాగే సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇక బ్యాలెన్స్ ఓన్లీ తెలుగు మాత్రమే ఉంది. సో తెలుగుకు సంబంధించిన ఈవెంట్స్ అవ్వచ్చు, అలాగే ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇవాళ నుంచి మొదలవుతాయి. జూన్ 2వ తారీఖున భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనుష. వినోద్, మనం చూసుకున్నట్టయితే జూన్ 3న రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో కూడా అనుమతించినట్టుగా తెలుస్తుంది. ప్రీమియర్ షోలకు టికెట్ ధర 600గా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనుష, ఇందాక చెప్పినట్టుగా గత 4-5 నెలల నుంచి కూడా భారీ సినిమాలు, అంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు ఏపీ ప్రభుత్వం 600 కాకుండా 1000 రూపాయలకు కూడా ప్రీమియర్ షోలకి రేట్ను డిసైడ్ చేసింది. కానీ ఈసారి మాత్రం ఇటు మెగా అభిమానులందరికీ కాదు, సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా ప్రీమియర్ షో చూడాలి, తప్పకుండా సినిమాని చూడాలనే ఉద్దేశంతో ఇటు సినిమా యూనిట్ అవ్వచ్చు, మేకర్స్ అవ్వచ్చు, వాళ్ళు కేవలం 600 రూపాయలకు తక్కువగా, అంటే 600 రూపాయలకు ఎక్కువగా ఉండకూడదు, 600 రూపాయలకు ఇంక్లూడింగ్ జిఎస్టీ తో కలిపి 600 రూపాయలకు మాత్రమే ప్రీమియర్ షో టికెట్ ని అందుబాటులో ఉంచారు. ఎందుకంటే టికెట్ల రేట్ల భారీగా అవుతే అభిమానులకు ఇబ్బంది అవుతున్న ఒక ఉద్దేశంతో మేకర్స్ అయితే ఈ నిర్ణయం తీసుకుంటూ అయితే తెలుస్తోంది అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.